మనం ఒక మంచి పొజిషన్‌లో ఉన్నప్పుడే ప్రతి ఒక్కళ్ళు గౌరవిస్తారు. అణుబాంబులు మనం సొంతగా తయారు చేసుకున్నాక ప్రపంచం మనల్ని శక్తివంతమైన దేశంగా గుర్తించింది. ఆర్థిక వ్యవస్థ శరవేగంగా ఎదుగుతున్నప్పుడు ప్రపంచం మనల్ని ఆర్థిక వ్యవస్థగా గుర్తించింది. టెక్నాలజీలో మనం పరుగులు పెడుతున్నప్పుడు మనం సక్సెస్‌ఫుల్ అని గుర్తించింది. ఇస్రో సాధిస్తున్న అద్భుతాలు చూసి భారత్ మీద ఈర్ష్య పెరిగింది. అట్లాగే ఇవాళ మన దగ్గరున్న విదేశీ మారక ద్రవ్యం ప్రపంచాన్ని కుదుపుతోంది. అదే సందర్భంలో అటు అమెరికాతో, ఇటు రష్యాతో, అటు ఉక్రెయిన్‌తో, ఇటు రష్యాతో, అటు గల్ఫ్ దేశాలతో, ఇటు ఇరాన్‌తో, అటు అమెరికా, ఇజ్రాయెల్‌తో, ఇటు పక్కన ఇరాన్‌తో పరస్పర శత్రువులతో సహా మాట్లాడగలిగినటువంటి ఏకైక దేశం భారతే. అందుకే ట్రంప్ మోడీకి ఫోన్ చేశాడు. మోడీ చీదరించుకున్న, అసహించుకున్న, దూరం పెట్టినా సరే వెంటపడి ఫోన్లు చేసి మాట్లాడుతున్న కారణం అదే. పెద్దరికపు పాత్ర మనకి మాత్రమే సాధ్యం.